హాయ్ ఫ్రెండ్స్, అందులో ఉన్నారు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. గోవా వెళ్ళే వాళ్ళకైతే మా ట్రైన్ అయితే వచ్చేసి అక్కడ 2 గంటలు అయితే ఆపేశారు. ఎందుకు ఆపారు అర్థం కాక మేమైతే అలా కూర్చున్నాం. ఇంకా 2 గంటల తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చూసుకోవచ్చు ఈ లొకేషన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి నాకు తెలిసి గోవా ఒక గంటన్నర జర్నీ ఉందనగా ఈ లొకేషన్ అయితే వచ్చిందండి. ఈ లొకేషన్ అంటే చాలా బాగుందండి. అసలు మిస్ అవ్వకుండా ఇదైతే చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మేమైతే అలా గుంకెళ్ళి రెడీ చేసి కాలంగట్ట బీచ్ దగ్గరికి వచ్చేసామండి. అరౌండ్ టైం వచ్చేసి 12-1 అయింది అండి ఇక్కడికి వచ్చేప్పటికి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. వీక్ డేస్ కదండి, ఖాళీగా ఉంది. వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుందంట. మేము వచ్చింది వీక్ డేస్ అండి. థర్స్డే అలా వచ్చాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. నెక్స్ట్ చాలా బాగుందండి ఇది కూడా. ఈ పక్కన అయితే స్టాక్స్ ఉన్నాయండి. అక్కడ కూర్చుంటే గంటకు 200 అన్నారు. సర్లే అని చెప్పి మేము కొంచెంసేపు అయితే అలాగే తిరిగేవండి. ఇక్కడైతే ఈ పక్కన ఫోటోలు తీసే అబ్బాయి అయితే ఫోటోలు తీస్తా అన్నాడు. కానీ మేము వద్దన్నాం. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే వద్దని చెప్పేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉందండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ గోడ ఫోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి బాగా బీచ్ నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దగ్గర అయితే ఉంటుందండి. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫోటోలు అయితే చాలా బాగుంటుందండి. ఇది చూసారండి లొకేషన్. ఇదైతే అసలు ఆసమండి. అసలు చాలా బాగుందండి. అసలు ఇక్కడికైతే కంపల్సరీ రావాలండి గోవా వచ్చిన వాళ్ళు. తీసుకొచ్చింది అక్కడ ఏదో వస్తుంది అనుకున్నాం మేము. కానీ అది ఎంతగా బోట్ అండి. ఏదో వస్తుంది అనుకున్నాం. చూసుకోవచ్చండి. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే అసలు మిస్ కాకూడదండి. ఇంకా ఇది వచ్చేసి క్యాండైలం బీచ్ అండి. ఇంక వెళ్ళేటప్పుడు అయితే చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి అగోడా ఫోర్ట్ దగ్గరలో ఉంటుందండి. అగోడా ఫోర్ట్ నుంచి ఒక 7 కిలోమీటర్లు ఏమి ఉంటుందండి. ఇది ఇక్కడికైతే ఫారినర్స్ అయితే ఎక్కువ వస్తారండి. మేము కూడా ఇంక వెళ్ళేటప్పుడు అయితే సాయంత్రం సరే ఒకసారి చూసిపోదాం ఎలాగో దగ్గర ఉందని చెప్పి ఇంకైతే వచ్చామండి. ఇంకా అలా ఏదో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామండి. మా వాడైతే బ్యాగ్ తగిలించుకుని ఇంకా అలా చూస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే అందరూ ఫారినర్స్ ఎక్కువ మంది కూడా ఉండరండి. పీస్ఫుల్గా ఉంటుందండి ఈ బీచ్ అయితే. ఇంకా ఇదైతే బాగా బీచ్ అండి. గోవా అంటే ఇంకా నైట్ లైఫ్ అండి బాగా. అసలు ఇదంతా ఒక జాతరలో ఉందండి. చాలా బాగుందండి. అసలు పగలైతే జనాలు అంత లేరు, నైట్ అయితే చాలా జనం ఉన్నారండి. ఇంకా ఇది వచ్చేసి టీటోస్ లైన్ అంటారండి. ఇది చాలా ఫేమస్ అండి గోవాలో. నైట్ లైఫ్ అంతా ఇక్కడే ఉంటుందండి. జనాలు అంతా ఇక్కడ ఏడుస్తారండి నైట్. పగలైతే మనకు అంత ఏం కనిపించదు, కానీ నైట్ అయ్యేటప్పటికి అసలు గుంపులుగా జనాలు పొద్దున దాకా తిరుగుతూనే ఉంటారండి. ఇంకా మెయిన్ వచ్చేసి ఈ పక్కన టాటూస్ అండి. టాటూస్ ఒకటి, బార్లు ఒకటి, ఈ రోడ్లు అన్నీ అయ్యే ఉంటాయండి. పబ్బులు, బార్లు, టాటూస్, ఇంకా షాపింగ్స్ అంతా ఈ పక్క అయితే ఎక్కువ ఉంటుందండి. బాగా టీటోస్ లైన్ అంటారండి మెయిన్. ఇది వచ్చేసి బీచ్ దగ్గరలో ఉంటుందండి. బీచ్ నుంచి ఒక 1-1.5 కిలోమీటర్ ఉంటుంది, అంతేనండి. బీచ్ దగ్గర ఉంటుందండి. ఇంకా ఇదంతా చూసుకోవచ్చండి. టాటూస్ అని లేదా అయ్యని ఇయ్యని. బయట కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి, మా దగ్గర రండి లోపలికి పబ్బుల్లోకి. కానీ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడేనండి, అసలు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మనం లోపలికి అయితే సాధారణంగా వెళ్ళకూడదండి. ఎందుకంటే మనకి బయట వచ్చి 500-300 అని చెప్తారండి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన దగ్గర డబ్బులు అయితే గొలగొల చేసేస్తారండి. అన్నీ డబుల్ రేట్లు అండి. లోపల ఫుడ్ కానీ లేదా లెక్కర్ కానీ అన్నీ డబుల్ రేట్లు అంటండి. సో అందుకని మేము కూడా ఏదో అలా చూసి వెళ్ళిపోయామండి. లోపలికి అయితే వెళ్ళలేదండి. చాలామంది ఏంటంటే తెలియక పాపం మోసపోతారండి. మెయిన్ ఇదే చూసుకోవాలండి ఇక్కడే. ఎందుకంటే 500 కదా అని చెప్పి వెళ్ళిపోతారండి చాలామంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలైన మోసం జరుగుతుందండి. వాళ్ళే వచ్చి మన దగ్గర మందు తాగేసి మళ్ళీ మనతోనే బిల్లు కట్టిస్తారండి. సో అందుకని మెయిన్ గోవా వచ్చి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూసారండి ఇక్కడ ఒక అబ్బాయి అడుగుతున్నారు వాళ్ళు రమ్మని. సో అలా అడుగుతూ ఉంటారండి చాలామంది. మనమైతే వెళ్ళకూడదు. మెయిన్ గోవా వెళ్ళే వాళ్ళు మెయిన్ ఏంటంటే చూసుకోవాలండి. ఇక్కడ టెంప్ట్ అయ్యి వెళ్ళిపోకూడదండి లోపలికి. పబ్బుల్లోకి, బార్లలోకి, డ్యాన్సులు ఉంటాయని ఏదో అలా చూడడానికి అయితే ఓకే. కానండి లోపలికి వెళ్తే మాత్రం డబ్బులు అయితే గుల్ల అయిపోతాయండి. ఇంకా ఎంత డబ్బులైనా పర్లేదు, ఒకసారి అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే వెళ్ళొచ్చండి. అటువంటి వాళ్ళకి అయితే లోపల కూడా డబుల్ రేట్లు ఉంటాయండి. ఇది వచ్చేసి పొద్దున వరకు ఉంటుందండి. 9 నుంచి స్టార్ట్ అవుద్దండి. పొద్దున్న వరకు 2-3 వరకు అయితే ఉంటాయండి. అసలు జనాలు అయితే నైట్ ఎక్కువ తిరుగుతారండి. పగలైతే అంతేం ఉండదు.
నైట్ అయితే చాలా ఎక్కువ తిరుగుతారండి అసలు జనాలు. మళ్ళీ పగలైతే ఖాళీగా ఉంటుందండి, ఏం కనిపించదు. ఇంక ఈ రోడ్డు అయితే శనివారం అయితే అసలు ఖాళీగా ఉండదండి. ఈ రోజు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది, కానీ శనివారం అయితే బీభత్సంగా ఉంటారంటండి జనం. అసలు ఇసుకెత్తారు వాళ్ళంత జనం ఉంటారంటండి. ఈ పక్కన ట్రాఫిక్ కూడా ఫుల్గా అయిపోద్దంటండి. చూసారు కదండి, ఇంకా ఫారినర్స్ అందరూ జంటలుగా ఇంకా అలా వెళ్తూనే ఉన్నారండి. ఇంకా మేమైతే కొంచెంసేపు అలా తిరిగేసి ఇంకా వెళ్ళిపోయామండి. ఇంటికి రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా జనాలు అలాగే పొద్దున వరకు తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఇలా పనే మేమైతే ఇంకా క్యాసినోకి వెళ్దామని చెప్పి ఇటు వచ్చేసామండి. ఇదైతే దగ్గర బాగా బీచ్ నుండి ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. ఇది ఆ బీచ్లోనే ఒక పక్క ఉంటుంది, ఇదో పక్క ఉంటుందండి. ఇంకా చూసుకోవచ్చండి, ఇదైతే బిగ్ డాడీ క్యాసినో అండి. ఇంకా మనల్ని అయితే ఒక టికెట్ తీసుకుని అయితే బోట్ ఎక్కించుకుని తీసుకెళ్తారండి. ఇంకా చాలా ఉన్నాయండి, చూసుకోవచ్చండి. ఇదైతే చేపలాగా ఉంది. ఇది క్యాసినో అండి, చాలా ఉన్నాయండి. ఇంకా బిగ్ డాడీ క్యాసినో ఒకటి, క్యాసినో ప్రైడ్ అని, క్యాసినో ఒకటి అని చాలా ఉన్నాయండి. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదండి, అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. చూసారండి, ఆ పక్కన లోపలికి ఉంటాయండి. మనల్ని బయట నుంచి చిన్న బోట్లో అయితే చిన్న షిప్లో ఎక్కించుకుని అక్కడ దాకా అయితే తీసుకెళ్తారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెల్లొచ్చండి. అక్కడైతే పెద్ద మోసం అయితే ఏమి ఉండదండి, బాగా